శ్రావణ మాసంలో వచ్చే బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అని అంటారండి. అయితే ఈ పోలాల అమావాస్య ఈ సంవత్సరం ఆగస్టు 23వ తారీఖున జరుపుకుంటున్నామండి. పోలాల అమావాస్య పూజా విధానం ప్రకారం శుభ్రం చేసిన ప్రదేశంలో ముగ్గు వేసి ఒక కంద మొక్కను పెట్టి దానికి పసుపుతో కట్టిన దారాలు కట్టి ముందుగా వినాయకుడిని పూజించి ఆపై మంగళగౌరీదేవిని లేదా సంతానలక్ష్మిని ఆ కంద మొక్కలోకి ఆహ్వానించి షోడశోపచార పూజ చేస్తారు. సంతాన సంరక్షణ, సౌభాగ్యం, పిల్లల యోగక్షేమాల కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తామండి. అయితే ఈ పూజకు ఏ నైవేద్యములు సమర్పించాలో తెలుసుకుందామండి. ఆడపిల్లలు కావాలనుకునే వాళ్ళు లేదా ఆడపిల్లలు ఉన్నవాళ్ళు అమ్మవారికి గారెలను సమర్పించాలి. మగపిల్లవాడు కావాలనుకునే వాళ్ళు లేదా మగపిల్లలు ఉన్నవాళ్ళు అమ్మవారికి బూరెలు సమర్పించాలి. పూర్ణం బూరెలో పూర్ణ గర్భానికి చిహ్నం. అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకు చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణం బూరెలు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కొందరు పనస ఆకులతో బుట్టలు కట్టి ఇడ్లీ పిండి అందులో నింపి ఆవిరి మీద ఉడికించి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. వీటిని పొట్టిక్క బుట్టలు అని కూడా అంటారు. కొన్ని ప్రదేశాలలో అయితే 9 పూర్ణంబూర్లు మరియు 9 గారెలు మరియు 9 రకముల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారండి. పూజ అయిన తర్వాత పోలాల అమావాస్య కథ చదువుకుని కథాక్షతలు శిరస్సుపై ధరిస్తారు.